నువ్వు పెట్టుకున్న గురిని ఆపుకోవద్దు. నువ్వు పెట్టుకున్న గురిని చెడగొడటానికి నీ లైఫ్లోకి ఎన్నో వస్తుంటాయి. నువ్వు ఆ గురిని, ఆ టార్గెట్ని నువ్వు మానుకోవద్దు. మీకు ఒక టార్గెట్, ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం. నేను ఇది అవ్వాలి, నేను ఇది చెయ్యాలి, నేను సింగర్ని అవ్వాలి, లేదా నేను వాక్యోపదేశకుని అవ్వాలి, నేను పరిచారకుని అవ్వాలి, లేదా నేను ఏదో ఒక జాబ్ సాధించాలి, నేను రైతుని అవ్వాలి, లేదా నేను పెయింటర్ని అవ్వాలి, నేను ఇదిగో బిల్డింగ్ డిజైన్ ఇచ్చే ఇంజనీర్ని అవ్వాలి, డాక్టర్ని అవ్వాలి. తల్లిదండ్రులు పేదరికాన్ని అనుభవించి నువ్వు కూడా పేదరికం అనుభవిస్తావా? నువ్వన్న జాబ్ సంపాదించవా? నువ్వన్న ఏమండి బాగా సంపాదించుకొని ఒక పొజిషన్లో ఉండవా? మీ తల్లిదండ్రులు బాధపడినట్టే మీరు బాధపడతారా? వాళ్ళు చదవక నువ్వు కూడా చదవా? మీ అమ్మకి మీ నాన్నకి చదివేట్ట అబ్బలేదు, నీకు కూడా అబ్బలేదా? నీ పిల్లలకు కూడా అబ్బనీయకుండా చేస్తావా? ఒక డిగ్రీ ఉండాలి, ఒక హోదా ఉండాలి, లేదా మంచితనం ఉందనుకో, మంచితనానికి మించిన క్యారెక్టర్ లేదు. ఏదో ఒకటి ఉంటే నువ్వు చెయ్యి. ఒక టార్గెట్ పెట్టుకో, ఒక గురి పెట్టుకో. వేటగాడు ఖచ్చితంగా పెట్టను కొట్టడానికి ఎంత ట్రైనప్ అవుతాడో గురి పెట్టుకుంటాడు. అర్ధరాత్రిలో కూడా ఏమండి పాలు ఈ టీవీ పెట్టుకొని చదువుకునే పిల్లలను చూశాను నేను. డాక్టర్ని అవుదాము, ఇంజనీర్ని అవుదాము, తల్లిదండ్రులను పోషిద్దాము అనుకొని పిల్లలు చదువుకునే వాళ్ళని చూశాను. టార్గెట్ ఉండాలి. ఇవేమి అబ్బలేదు అనుకో, కనీసం ఏవో టాలెంట్ ఉంటుంది నీలో, ఆ టాలెంట్ని బయటపెట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ టాలెంట్ని బయటపెట్టు. ప్రభువు వాడుకుంటాడు తరాలకు నిలిచేలాగా.